నేను ముందే జెప్పా. చిన్న చిన్న టీమ్‌లని జెప్పేసి మాత్రం తక్కువ అంచనా ఎయకండి. ఎవరు ఎట్లా ఆడేది, ఏం జరిగేదని జెప్పేసి ఈ మ్యాచ్‌తో అందరికీ తెలిసిందనుకుంటా. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌లో భాగంగా ఇప్పుడొచ్చేసి మన మ్యాచ్ రివ్యూ మ్యాచ్ నంబర్ 38. ఈ మ్యాచ్ వచ్చేసి బిట్వీన్ శ్రీలంక వర్సెస్ జింబాబ్వే. ఇక వెన్యూ వచ్చేసి మనకు శ్రీలంక మ్యాచ్ కాబట్టి శ్రీలంకలోనే జరుగుతుంది మ్యాచ్. కొలంబోలో స్టేడియంలో మ్యాచ్ అనేది జరిగింది. ఇక టాస్ విషయానికొస్తే మాత్రం శ్రీలంక టీమ్ అయితే టాస్ గెలిచింది. టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకున్నారు. వెస్టిండీస్ జింబాబ్వే టీమ్ వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు బౌలింగ్ అనేది ఇచ్చారు. ఇక శ్రీలంక బ్యాటింగ్ విషయానికొస్తే మాత్రం వాళ్ళు 20 ఓవర్స్‌కి గాను అరౌండ్ 6 ఆర్ 5 వికెట్స్ ఏమో కోల్పోయి వాళ్ళు 178 రన్స్ ఏమో వాళ్ళు చేయడం అయితే జరిగింది. ఇక శ్రీలంక బ్యాటింగ్‌లో అయితే మాత్రం పసున్ నిజంగా మనకు శ్రీలంక లాస్ట్ మ్యాచ్‌లో వచ్చేసరికి సెంచరీ చేశాడు. అదే ఊపులో ఈ మ్యాచ్‌లో కూడా అరౌండ్ 60 ప్లస్ ఏమో స్కోర్ చేశాడు. ఓకే. సో, ఇక అతనితో పాటు రత్నాయకే ఒక 44 ఏమో స్కోర్ చేశాడు. ఇక మిగతా వాళ్ళందరూ మాత్రం వాళ్ళ కాంట్రిబ్యూట్ మరీ తక్కువ స్కోర్ కూడా కాదు. జస్ట్ వాళ్ళ కాంట్రిబ్యూట్ ఏమో ఇచ్చారు. ఇంకా అలా చూసుకుంటే 20 ఓవర్స్‌కి గాను వాళ్ళు 178 రన్స్ ఏమో కొట్టారు. ఇక 179 రన్స్ టార్గెట్ తోటి బరిలోకి దిగిన జింబాబ్వే టీమ్ మాత్రం ఇంకొక 3 బాల్స్ ఉండంగానే వాళ్ళు మ్యాచ్‌నైతే ఫినిష్ చేయడం జరిగింది. ఏంటి జింబాబ్వే టీమ్ ఆస్ట్రేలియాను కూడా ఓడగొట్టింది. ఇప్పుడు శ్రీలంకను కూడా ఓడగొట్టిందని మీరు అనుకోవచ్చు. యెస్. ఇది మాత్రం నిజం. ఓడగొట్టింది. సో, ఇక తక్కువ అంచనా ఏయడం అయితే తెలీదు. లైక్ చిన్న చిన్న టీమ్సే కదా! ఇక వాళ్ళేం ఆడతారని చెప్పేసి మాత్రం అనుకోవద్దు. అలా ఆడుతున్నారు జింబాబ్వే టీమ్. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఆడే విధానం చూస్తే మాత్రం, వాళ్ళు బ్యాటింగ్ చేసే విధానం చూస్తే మాత్రం వచ్చిన ప్రతి బాలు కొడితే అరే! ఇది పోతదిరా స్టేడియం బయటకన్నట్టు సిక్సే పోతుంది. ఆ రేంజ్‌లో బ్యాటింగ్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. ఇక వాళ్ళ బ్యాటింగ్ విషయానికొస్తే మాత్రం ఐ థింక్ బెన్నెట్ అనుకుంటా. బెన్నెట్ వచ్చేసి హాఫ్ సెంచరీ చేశాడు. అరౌండ్ 60 ప్లస్ ఏమో స్కోర్ కొట్టాడు. ఇంకా వేరే బ్యాటర్ మన రజా వచ్చేసి అరౌండ్ 40 ప్లస్ ఏమో స్కోర్ చేసాడు. రజా కొడుతున్నాడైతే బాల్‌ని ఆహ్, మామూలు కొడతలేడు. ఆహ్, ఆ యొక్క లోపలికించి తీసి కొడుతున్నట్టున్నది. ఆ రేంజ్‌లో కొడుతున్నాడు రజా. హ్మ్. యాహ్! ఇక ఇక మిగతా బ్యాటర్లు కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ అయితే ఇచ్చారు. బట్ జింబాబ్వే వల్ల టీమ్ వర్క్ అనేది కూడా చాలా మంచిగా బిల్డ్ అవుతుంది. లైక్ అది బౌలింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు. సో, ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కలిసికట్టుగా ఆడుతున్నారు కాబట్టి వీళ్ళు మ్యాచ్ అనేది పకడ్బందీగా కరెక్ట్‌గా వాళ్ళని గెలుస్తుంది. సో, ఇక జింబాబ్వే టీమ్ స్ట్రాంగ్ టీమ్ అయితే అవుతుంది. ఇది మాత్రం అబ్సల్యూట్‌లీ నమ్మదగిన విషయమే. ఇక ముందు ముందు చూడాలి. వాళ్ళు ఏ విధంగా మరి సెమీఫైనల్స్‌కొస్తారా? మరి సూపర్ 8లో ఐ థింక్ ఇండియాతోని కూడా వాళ్ళకి మ్యాచ్ ఉన్నట్టుంది. ఇక సూపర్ 8 తోటి మరి వాళ్ళు ఏ విధంగా ఆడతారు? మరి సూపర్ 8 నుంచి మళ్ళీ సెమీఫైనల్‌కొస్తారా? రారా? అని చెప్పేసి మనం ముందు ముందు మ్యాచ్‌లో తెలుసుకోవాలి. ఓకే. ఇది మ్యాచ్ మీద నా రివ్యూ. ఇఫ్ ఇన్ కేస్ మ్యాచ్ మీరు చూసినటువంటి మ్యాచ్ మీకెలా అనిపించింది ఏంటని కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ వస్తే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో, అప్పటి వరకు దిస్ ఈస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.